ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు అటెండ్ అయిన తర్వాత వీళ్ళ వర్షన్ కూడా చెప్పిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏం మాట్లాడినారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ ఏమో మొత్తం అంత అద్భుతంగా జరిగింది, అన్ని కాకి లెక్కలు కరెంట్ తీగల మీద, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థమైతలేదు, కనీసం వాళ్ళు వీళ్ళు కూడా వస్తలే వీళ్ళకి అని అంటున్నారు. ఆయనకు అంత గందరగోళం సృష్టించే ప్రయత్నం, తప్పించుకుందామనే ఉపాయం. వాస్తవానికి ఆడ జరిగింది ఏంటంటే ఈ ఎంక్వైరీ కమిషన్ ముందుకు రాకుండా తప్పించుకోవటానికి ఆయన చేస్తున్న ఎత్తుగడ తప్ప ఇది మరొకటి కాదు. వాస్తవం ఏంటంటే మేము 3 విషయాలు చాలా సూటిగా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మీరు అంత తొందర అనేది అవసరం అనేది నిజమైతే 2014లో ఒప్పందం అయితే 10 ఏళ్ల కరెంట్ సప్లై ఏం తొందర ఉండే, మీరు ఆగని ఉంటే. ఓకే. రెండవది, మీరు విద్యుత్ కేంద్రాల లొకేషన్ తప్పు, టెక్నాలజీ తప్పు, ఇన్ని రకాలుగా మీరు తప్పులు చేసి ఇవాళ ప్రజల్ని నష్టాల ఊబిలో నెట్టింది. చివరాఖరికి డిస్కమ్లు అనేవి అలా అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. 81,000 కోట్ల నష్టాలు ఇవాళ డిస్కమ్లు మూటగట్టుకున్నాయంటే మీరు చేసిన తప్పుడు విధానాల ఫలితం. వీటన్నింటి కారణంగా ఇవాళ మేము చాలా సూటిగా చెప్పే విషయం ఏంటంటే ఈ తప్పులకు మీరు బాధ్యత వహించాలి. ఎక్కడో ఒక దగ్గర వాస్తవాలు ప్రజలకైతే తెలవాలి. ఆ తెలవటానికి ఒక మార్గం ప్రభుత్వం ఎంచుకున్నది. తప్పనిసరిగా వాళ్ళు ఏమీ అపిలేట్ ట్రిబ్యునల్ గా ఈఆర్సీ నిర్ణయాల మీద సమీక్ష చేయట్లేదు. ఈఆర్సీ నిర్ణయాల మీద సమీక్ష చేయట్లేదు. వాళ్ళు ప్రభుత్వ విద్యుత్ విధానాల మీద సమీక్ష చేస్తారు. అసలైన విచారణ ఎట్లా చేస్తారు? నా మీద మీకే అర్హత లేదంటుండగా. అర్హత 10 సార్లు రాసిండు అదే లైన్ని. అదే తప్పుకోని తప్పించుకోవటానికి ఇస్తున్న ఎత్తుగడ తప్ప గాని వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం కాదది. వాస్తవాలను వెలుగులోకి తేవాలని అడుగుతున్నాం. రాష్ట్ర అవసరాల పేరుతో, అత్యవసర పరిస్థితి పేరుతో నువ్వు చేసినవి ఏవి కూడా తక్షణం ఫలితం ఇయ్యలేదు, ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్తో పక్కన పెట్టింది, విద్యుత్తును ఆపేసింది, అన్ని విధాలుగా నష్టానికి కారణమైంది. అదే మేము ప్రధానంగా ప్రభుత్వానికి మేము చెప్పదని. ఇప్పుడు కేసీఆర్ దొరికిపోయిందా మీ ఉద్దేశంలో ఈ విషయంలో? ఇది బోన్లో నిలబడ్డాడు, ఖచ్చితంగా బోన్లో నిలబడ్డాడు. సమాధానం చెప్పవలసిందే, తప్పించుకోలేడని చెప్పి మేము. ఇప్పుడు ఇందులో కూడా ఆఫీసర్లు చేసిర్రు, నేను చేయలేదు అనడానికి కూడా ఏం లేదు కదా, క్యాబినెట్ డెసిషన్ కదా ఇది. ఎవరు చేసినా కేబినెట్ డిసిషన్ అయినా ఎవరు బాధ్యులైతే వాళ్ళు దానికి జవాబు అయితే చెప్పాలి కదా. తప్పనిసరిగా జవాబు చెప్పవలసిందే. నా దృష్టిలో దానికి బాధ్యత వహించవలసింది. సో ఫర్దర్ గా మీరు ఏమంటారు? తక్షణమే కేసీఆర్ మీద కేసులు బుక్ చేయండి అంటున్నారు. తక్షణం అని ఎట్లా నివేదిక రానియండి, చూడండి, మీరు కూడా విషయాలు పరిశీలించి. కాలయాపన లెక్క ఏమైనా అట్లా ఏమైనా ఉన్నదా? పర్ఫెక్ట్ గానే విచారణ ముందుకెళ్తుందని అనుకుంటున్నారా? ఇప్పటికీ విచారణ వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళు పోతున్నారు. సో ఇంకా విచారించాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అనిపిస్తుందా మీకు? మాకేమన్నా ఉంటే మళ్ళీ వస్తామని కూడా చెప్పినాం, దానికి అంగీకరించారు. కాబట్టి మేము మళ్ళీ కూర్చుంటాం, ఆలోచించుకుంటాం. ఇంకేమైనా చెప్పవలసినవి ఉంటే మళ్ళీ వచ్చి మాట్లాడాలి. సో దీంట్లో ఏం కక్ష సాధింపులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయనకున్న అనుమానం ఏమీ లేదు, ఎవరైనా రావచ్చు, చెప్పవచ్చు అని కమిషన్ అన్నది. మేము కూడా వచ్చి చెప్పుదాం, మనకు తెలుసు కదా. ఎందుకంటే మేము అప్పటి నుంచి చెప్తున్నాం ఈ తప్పు జరుగుతున్నది, రివ్యూ చేయాలి. ఆ నిర్ణయం ప్రకారము మేము అప్పుడు పుస్తకం కూడా వేసినాం. ప్రభుత్వం మాకు సమాధానం చెప్పే బదులు మా మీద దాడికి దిగింది. అప్పుడు ఇవాళ వాస్తవాలు అన్నా వెలుగులోకి తెద్దాము, బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలను అడుగుదామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే, అవును కరెంట్ లేదు అప్పుడు కొన్నా తప్పదు, ఇష్టాన్ని. ప్రభుత్వం అనేది ట్రస్టీ, ప్రజల తరఫున అధికారాన్ని చెలాయించేటప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుందంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని వినుమడింపజేసే రీతిలో అధికారాన్ని వాడాలి. నేను కొందరికి మేలు చేస్తా కరెంట్ ఇచ్చే పేరుతో అంటే నడవదు. అది రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టాలు అంగీకరించవు. చట్టం కూడా పారదర్శకంగా, సమర్థవంతంగా కరెంట్ ఇచ్చే ఉద్దేశంతోనే కరెంటు చట్టం అనేది వచ్చింది. నువ్వు ఆ మౌలిక సూత్రాలకు నేను తూట్లు పొడుస్తా అంటే ఎట్లా నడుస్తుంది? నడవదు కదా. అది మేము ఇవాళ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆ విషయాల మీద నువ్వు చేసిన తప్పులకు నువ్వు సంజాయిషి ఇచ్చుకోవాల్సిందే అని మేము డిమాండ్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి.